వెల్కమ్ బ్యాక్ టు ప్రాజ్యా ప్రిన్స్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఎగ్ కర్రీ రెసిపీతో వచ్చేసాను. ఇది నా స్టైల్లో అండి, విత్ బెల్ పెప్పర్స్. సో ఇది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ నేను ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకుంటాను. సో ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం ఆయిల్ని కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ఇందులో చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. నేను 3 ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆ 3 ఆనియన్స్లో ఒక హాఫ్ ఆనియన్ని నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. అది నేను లేటర్ ఐ విల్ షో యూ దాట్. సో ఇప్పుడు ఇది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం లిడ్ క్లోజ్ చేసి మనం కుక్ చేసుకోవాలి. జస్ట్ ఫర్ 2 or 3 seconds వరకే. ఇప్పుడు ఓపెన్ చేశాక మనం చూడండి సాఫ్ట్ అయిపోయినాయి కదా. సో ఈ స్టేజ్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాను. సో దట్ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి. సో నేను యాడ్ చేసుకున్నా అండ్ మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇది మిక్స్ చేసుకున్నాక నేను మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి నేను మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ కుక్ చేస్తాను, 2-3 minutes కోసం. దాట్స్ ఇట్. అండ్ దెన్ ఐ విల్ యాడ్ టమాటోస్. నేను 3 స్మాల్ సైజ్ టమాటోస్ తీసుకున్నాను చాప్ చేసి. సో ఇది మిక్స్ చేసేస్తున్నాను. సో మిక్స్ చేశాక నేను ఇందులో కరివేపాకు ఉంటుంది కదండి, కర్రీ లీవ్స్, అది నేను జస్ట్ బ్రేక్ చేసేస్తున్నాను. సో దట్ స్మెల్ అనేది మనకి బాగా స్ప్రెడ్ అవుతుంది కర్రీస్లో. సో అది యాడ్ చేశాక నేను క్యూమిన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ స్టేజ్లో మనం ఏంటంటే మసాలాలు కూడా యాడ్ చేసేసుకుందాము. క్యూమిన్ పౌడర్ ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. క్యూమిన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసండి, చాలా వెజిటేబుల్ కర్రీస్లో వేస్తారు. సో దెన్ టర్మరిక్ పౌడర్ అండ్ దెన్ నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. సో ఇవి వేసేసాక నేను మిక్స్ చేసుకుంటానండి. ఇది మిక్స్ చేసేసాక నేను లిడ్ క్లోజ్ చేసి నేను కొంతసేపటికి దీన్ని కుక్ చేయనిస్తాను. సో ఇది కుక్ అయినాక చూడండి కొంచెం టొమాటోస్ అనేది సాఫ్ట్ అయిపోయినాయి. సో ఈ స్టేజ్లో నేను సాల్ట్ వేసుకుంటాను యాజ్ పర్ టేస్ట్. సో సాల్ట్ తర్వాత నేను కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, రెడ్ చిల్లీ. అంటే ఎక్కువ స్పైసీగా తినకుండా. సో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాక నేను ఇందులో కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. సో కొరియాండర్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి మనం. మిక్స్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మనకి కొంచెం డ్రైగా అనిపిస్తుందండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సో దట్ అది కొంచెం మనకి ప్యాన్కి కొంచెం అది అంటుకోకుండా ఉంటుంది. సో అలా అనమాట. సో నేను వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసేస్తున్నాను. సో ఇది మిక్స్ చేశాక నేను ఒక 2-3 minutes కోసం నేను ఇది లిడ్ క్లోజ్ చేసి కుక్ చేస్తాను. యాక్చువల్గా ఇది మొత్తం ఆనియన్స్తోనే, దీంట్లో ఇంకా వేరే ఏం యాడ్ చేయం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ చాలా ఎర్లీగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఎగ్స్ అనేది ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను. సో ఆ ఎగ్స్ అనేది నేను బటర్లో కొంచెం వాటిని ఫ్రై చేసుకుందామని సపరేట్ ప్యాన్లో నేను బటర్ మెల్ట్ అయ్యే వరకు చూసుకొని ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. సో ఈ ఎగ్స్ అనేది ఏంటంటే మనకి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి బటర్లో అండి, అది గుర్తుపెట్టుకోండి. సో దట్ అంటే అది కర్రీలో మనం వేసినప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదిగోండి. సో ఎగ్స్ ఆల్మోస్ట్ బ్రౌనిష్ అయిపోయినాయి. సో నేను ఇది యాడ్ చేసేసుకున్నాను కర్రీలో. అండ్ దీని తర్వాత ఇప్పుడు నేను ఈ కర్రీని ఎగ్స్తో పాటు మిక్స్ చేస్తాను అనమాట. సో ఇలా మిక్స్ చేశాక చూడండి గ్రేవీ కూడా కొంచెం అంటే మంచిగా మరీ కంప్లీట్గా లిక్విడ్గా కాకపోయినా కొంచెం దగ్గరగా అయిపోయింది. మనం దగ్గర అయ్యే వరకే చూసుకోవాలండి కర్రీ, ఎందుకంటే కర్రీ అనేది కొంచెం దగ్గరగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో అది కుక్ అవుతూ ఉండగా నేను మళ్ళీ ఈ ప్యాన్లోనే మళ్ళీ బటర్ యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు నేను నా రెసిపీ ఈ స్టైల్ అండి. సో ఆనియన్స్ నేను హాఫ్ ఆనియన్ నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అండ్ బెల్ పెప్పర్స్ రెడ్ అండ్ yellow కలర్వి నేను తీసుకొని అవి పొడుగ్గా కట్ చేసుకొని వీటిని బటర్లో నేను రోస్ట్ చేసుకుంటున్నాను అండి, సాఫ్ట్ అయ్యే వరకే. మరీ కుక్ చేసేయద్దండి, సాఫ్ట్ అయ్యే వరకే మనం కుక్ చేసుకోవాలి వీటిని. సో ఇప్పుడు మనం ఒకసారి మనం కర్రీ చూసుకుందామండి. ఇందులో మనం ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ వేసుకుందాము, ఎందుకంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. నేను ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి ఇంకా కొంతసేపటి తర్వాత అవి సాఫ్ట్ అయిపోయాక ఆనియన్స్ అండ్ బెల్ పెప్పర్స్ అవి సాఫ్ట్ అయిపోయాక అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తాను. సో ఇదిగోండి ఇది మిక్స్ చేసేస్తున్నాను కర్రీ.
అండ్ ఈ స్టేజ్‌లో మనం యాక్చువల్లీ కర్రీ ఫ్లేమ్ అనేది మనం తగ్గించేసుకోవచ్చు కంప్లీట్‌గా. అండ్ ఆ హీట్‌లోనే మనకి ఆల్మోస్ట్ అయిపోతుంది. సో, నేను ఇప్పుడు ఇదిగోండి ఇవి సాఫ్ట్ అయిపోయినాయి. సో, ఈటిల్ని ఇప్పుడు నేను ఆ కర్రీలోకి షిఫ్ట్ చేసేస్తానండి. అండ్ బటర్ ఏమన్నా ఉండిపోతే అది కూడా మొత్తం వేసేయండి. అది వేసేసినాక ఇప్పుడు మిక్స్ చేసేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్నాక ఇది ఇంకా కర్రీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇది నేను ప్లేట్‌లో మీకు పూరితో సర్వ్ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ వీడియో చూసేవారు ప్రతి ఒక్కళ్ళు ఈ కర్రీని ట్రై చేయండి. ఇది నా కొత్త రెసిపీ అండి. సో, మాకైతే చాలా నచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇది కుక్ చేసి మీ వాళ్ళకి తినిపించండి. తప్పకుండా మీకు నచ్చుతుందండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో, థ్యాంక్ యూ. Bye bye.